వచ్చి జీలకర్ర మొగ్గ లాగా ఉంటాయి, ఇంకో కాయలు జీలకర్రలు మారుగుంటాయి. పువ్వులు వచ్చి తెల్లగా పూసుంటాయి, చిన్న పువ్వులు పూసుంటాయి. మారగాలు చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో ఏంటి ఈరోజు మా కన్న అయితే కామెంట్లో పెట్టాడు, ముళ్ళు గుచ్చుకొని 4 రోజులు అయ్యిందమ్మా, ఏదైనా సెట్ కావాలంటే చెప్పమన్నాడు. కానీ నేను వీడియో తీసి పెడుతున్నాను, అందరికి ఉపయోగిస్తుందని. ఈ చెట్టు చూసారా, కిరసనాయల చెట్టు. కిరసనాయల చెట్టు ఫ్రెండ్స్. అదైతే ముళ్ళు గుచ్చుకొని మనకి చీకుడు ముళ్ళు గుచ్చుకుపోయి సీమ్ పట్టేస్తుంది కదా, అప్పుడు గాలికి అయితే వినపడకపోవచ్చు, గాలి ఎక్కువ తోలుతుంది. అది పెద్ద చెట్లుగా ఉంటాయి, చిన్న చెట్లు ఈగడ అంతరించిపోతా ఉన్నాయి. చెట్లు కూడా పెద్ద చెట్లు ఉంటాయి, పెద్ద చెట్లు కదా పాలు వస్తాయా. గాలి యాకైతే ఇలా ఒలి చేసుకుంటే దీంట్లో నుంచి పాలు వస్తాయి. పాలు వచ్చే చూడండి, కనపడ్డాను పాలు. ఇప్పుడు కనపడుతుంది, అది వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పాలు. దీని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అయితే ఇట్లా రుద్దుకుంటే మేము చిన్నప్పుడు ఆడుకునేది తెల్లగా వచ్చేస్తుంది చూడండి. అలా రుద్దుకోవాలన్నమాట దాన్ని. ఇట్లా కాదు కానీ మేము చెప్తున్నాం, ఆడుకునేటప్పుడు ఇట్లా ఆడుకునేది. ఈ పాలని ఆ గాయంలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఆకులు చేసుకుంటే దాంట్లో నుంచి పాలు వస్తాయి, తెల్ల పాలు వస్తాయి. కనబడుతున్నాయి, తెల్ల పాలు వస్తాయి. పెద్ద ముద్ర చెట్టు అయితే కనబడుతుంది, ఒక కనబడుతుంది. కానీ బోదరుగా ఉంది ఫ్రెండ్స్. మీరు దాని అయితే తీయండి, పాలు వస్తాయి. ఇట్లా ఒలుచుకున్నప్పుడు పాలు వస్తాయి. అప్పుడు మనం ఆ గాయాన్ని కుట్టేసి ఈ పాలు ఎత్తే ఆ నందరంలో వేసేసామనుకో, ఆ నొప్పి అంతా లాగేస్తుంది. ఇది కాకుండా ఇంకోటి కూడా మనకు ముళ్ళు గుచ్చుకుంటుంది కదా, కట్టం చెట్టు ఆకు, అది కూడా ఒక అక్క అయితే అడిగింది ఇంకొక వీడియోలో. వాళ్ళ అమ్మకైతే 5 రోజులు అయిందక్క, వీడియో చెప్పండి మాకు చిట్కాలు అని చెప్పింది. ఆ అక్క మాకు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. చెప్పాము ఆ అక్కకేమో, ఆ కర్తం చెట్టు ఆకు ఉంటుందా, అది నువ్వుల నూనెలో వేసి వాడిసేసి కట్టియాలి. అప్పుడు కిరసనాయిలు ఉంటే కిరసనాయిలు పోసి వాడిసి కడుతున్నారు. కానీ ఇప్పుడు కిరసనాయిలు లేదు కాబట్టి నువ్వుల నూనెనే వేసుకొని వాడుసుకొని గోరెచ్చగా కట్టియాలి. అప్పుడైతే ఆ సీమ్ అంతా లాగేస్తుంది. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఉండేది ఈడియా కోసం. అదే ఫ్రెండ్స్, ఆకు అయితే ఇది మెయిన్ అసలు వాడాల్సిందే. ఈ ఆకు, దీని పేరు ఏం పేరా? శాసంతర ఆకు. ఇది అదనమాట. ఆకు కాళ్ళలో ముళ్ళు కూర్చొని కాలు వాసిపోయినా, ఏదన్నా రాటు దగ్గర గుచ్చుకుపోయి సీసాలకేలా ఏదైనా సరే, ఎక్కువగా ముళ్ళు గుచ్చుకుపోయినా మొక్కలు గుచ్చుకుపోయినా కానీ దేనికైనా సరే పనికి వస్తుంది. మనకి ఇక్కడ చరం మీద కనబడదు కదా. ఇది ఇద్దరు కట్టున్నారు కానీ వాళ్ళు లేరు, చూపించేదానికి కూడా పనికి వెళ్ళిపోన్నారు. ఇద్దరు గట్టే ముళ్ళు అయితే వచ్చేసింది. ఇదో పై చర్మం మీద కనబడలేదు వాళ్ళకి, ముళ్ళు గుచ్చుకుపోయి. ఇదో ఒక ఆయనకైతే ఇక్కడ గుచ్చుకునింది, ఒక అన్నకైతే ఇక్కడ గుచ్చుకునింది. కట్టాలా? ఆ అన్న అడిగాడు కాబట్టి, కామెంట్లో మనకు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. ఇదో మన జీలకర్ర లాగా ఉంటుంది కాయ, తెల్ల పువ్వు పోస్తుంది. కింద అలుక్కు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఎట్ట అలుక్కుపోంది కిందనే, ఇది అనమాట. ఇదో ఇది కిందనే అలుక్కుపోంది చూడండి ఎలా ఉందో. ఈ చెట్టు అనమాట. చెట్టు కాదు ఇది, అదొక తీగ ఉన్నది. కూరాకు కూడా చేసుకుంటారు దీన్ని. ఇది కూరాకు వండుకుంటారు, కూరాకు కూడా వండుకుంటారు. కాయ వచ్చి జీలకర్ర మొగ్గ లాగా ఉంటాయి, ఇంకో కాయలు జీలకర్రలు మారుగుంటాయి. పువ్వులు వచ్చి తెల్లగా పూసుంటాయి, చిన్న పువ్వులు పూసుంటాయి. మారగాలు చేస్తుంది. ఇది లేతగా ఉన్నప్పుడు కూరాకు వండుకుంటే ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది ఫ్రెండ్స్. కొంతమందికి ఆకలి లేదు కదా, అలాంటప్పుడు ఆకు కోసుకొని పుల్లకూర నిచ్చుకుని తింటే ఆకలి బాగా వేస్తుంది. ఇప్పుడు దాన్ని చెప్పు, దాన్ని ఏం చేయాలి వాళ్ళు? ఈ ఆకైతే ఒలి చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా ఒలి చేయాలా? ఇట్లా చూడండి, అలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తీసేసుకోవాలంట. ఒలి చేసుకొని బాగా దంచేసి దీన్ని మనకి ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకోవాలి కాబట్టి రోలు గుంటలో వేసి బాగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్. దంచేసుకొని పెట్టుకొని మనం ముళ్ళు ఆడ గుచ్చుకుందో మనకి శరీరం మీద కనబడదు కదా, అప్పుడు మనకి ఆడ నొప్పి ఉందో అట్ట ఒక
వక్రంతో కుట్టేసి ఈ ఆకైతే ఇట్లా పెట్టియాల ఆ గాయం కాడ అలా పెట్టేసి కట్టేసుకోవాలా? కట్టేసి ఇవ్వాలి. ఉదయాన సందాల కడతనే ఉండాలి. అప్పుడైతే కడతా ఉంటే అది పైకి వచ్చేదా కడతనే ఉండాలి ఫ్రెండ్స్. ఆ ముళ్ళు మనం దేంతో గినిస్తో కొట్టుకుని ఉంటే అడ్జస్టింగ్ అదే బయటకు వచ్చే గాయం అయితే కుట్టాల. అవును, గాయం అయితే కుట్టేసి ఈ ఆకుని సందాల ఉదయానైతే కడతా ఉండాలి ఫ్రెండ్స్. కడతా ఉంటే అదే పగలేసుకొని వచ్చేస్తుంది. అప్పుడైతే మానిపోద్ది, చూడండి. గాయం అయితే మానిపోతుంది. అన్నీ చెప్తున్నాను మీకు. అవి 2 చిట్కాలు. ఇది వచ్చి ముళ్ళు గుచ్చుకునే దానికి, మొక్క గుచ్చుకున్నా ముళ్ళు గుచ్చుకున్నా దేనికైనా ఏదైనా గాయానికి కడితే మాత్రం లోపల శరీరం లోపల ముళ్ళు గుచ్చుకుపోద్ది కాబట్టి దానికైతే దీన్ని వాడండి. సీమ్ పట్టిపోయి మామూలుగా ముళ్ళు ఇరుక్కుంటే సీమ్ పట్టిపోయి ఉంటే ఆ 2 అయితే వాడుకోండి. అది కిరసనాల చెట్టు అయితే వాడండి. అదనమాట. 2 కూడా పనికి వస్తాయి. చూడండి, మళ్ళీ ఇంకో సూరి చూపిస్తున్నాను మీకు. ఇదేనమాట. ఇంకో చూడండి ఎలా ఉందో. పల్లెటూరులో అయితే ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చూడండి ఎలా ఉంది. టౌన్లో అట్టయితే పూల కుండీలు కాడే ఉంటాయి కాబట్టి చమ్ముండే కాడే ఉంటది. సన్నగా ఉంటది ఆకు. చమ్ముండే దగ్గరే ఉంటది, ఇంక ఆడ ఉండదు. కాలువలలో నీళ్ళు పోతుంటాయి కదా పొలాలలో, అక్కడే ఉంటది అనమాట. ఆకైతే సన్నగా ఉంటది. కాయ వచ్చామంటే జీలకర్ర మారుగా ఉంటది. చూడండి కాయ ఎలా ఉందో, జీలకర్ర మాదిరి. పువ్వులు అయితే తెల్లగా ఉంటాయి, తెల్ల పువ్వులు వస్తాయి. ఇదే ఫ్రెండ్స్, మీ జాన్సమ్మ చెప్పినట్టు చేయండి. విత్తనాలు అయితే మనకి కనపడవు, సన్నగా ఉంటాయి. ఇగో ఇయ్యే విత్తనాలు అట్లకి సన్న విత్తనాలు ఉన్నట్టున్నాయా? అసలు కంటికే కనబడవు, సన్న రవ్వ మారుకుంటుంది. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే మన కామెంట్లు అడిగారు కాబట్టి మీకైతే చూపిస్తాం. ఫ్రెండ్స్, మీరు చివరి దాకా వీడియో చూసింటే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాం. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బై ఫ్రెండ్స్.